హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందామన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. ఆయన ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు చెనగాని దయాకర్. దశాబ్దాలుగా యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ ని నిషేధించడం చాలా మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక గొప్ప ప్రయత్నం చేసింది. డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాద్ను పూర్తిగా నిర్మూలించాలని ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుని అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు అడిగిస్తే మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో ఇంకా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమానికి మాకు మద్దతుగా అడుగులు అడుగేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా కోరుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించడంలో మా ఉస్మానియా యూనివర్సిటీ బాధ్యత ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న కళాశాలల్లో, జూనియర్ కళాశాలల్లో, స్కూల్స్లలో కూడా డ్రగ్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయించేసి అధికారికంగా ఆ డ్రగ్స్ కమిటీని స్కూల్స్లలో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో కూడా ఈ కమిటీల ద్వారా ఈ స్టేజ్ వైజ్ గా టోటల్ గా ఈ డ్రగ్స్ మాఫియాని అంతమొందించి రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము దీనికి గట్టిగా కృషి చేసి